హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బచ్చనపల్లి అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇందులో హీరోగా అల్లరి నరేష్, హీరోయిన్గా అమృత అయ్యర్ నటించారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో పేరు మల్లి అన్నమాట. అయితే మళ్ళీ బాగా చదువుకుంటుంటాడు. 10th క్లాస్లో జిల్లా టాపర్ కింద వస్తాడు. అలాంటి మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఒక తప్పు చేశాడని చెప్పి వాళ్ళ నాన్న మీద కోపంతో చదువు మానేసి మూర్ఖుడిలాగా కోపిష్టిగా ఊరు మొత్తం మందు తాగుతూ ఏదో పనులు చేస్తూ టాటాను నడుపుకుంటూ వాళ్ళ నాన్నకు దూరంగా ఉంటుంటాడన్నమాట. అలాంటి మళ్ళీ లైఫ్లోకి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చినాక మళ్ళీ లైఫ్ ఏం జరిగింది, అసలు వాళ్ళ నాన్న చేసిన తప్పేంటి, చివరికి తండ్రి కొడుకులు కలిశారా లేదా, హీరో కొన్న కోపం వల్ల హీరోయిన్తో హీరోకి పెళ్ళయిందా లేదా, వాళ్ళిద్దరు లాస్ట్లో కలిశారా లేదా, అసలు మళ్ళీ అలా ఎందుకు తయారయ్యాడు అనేది సినిమా స్టోరీ లైన్. మూవీ వచ్చి పర్లేదు, బాగుంది, వన్ టైం వాచ్ఫుల్, చూడొచ్చు. మెయిన్ అల్లరి నరేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీకి హైలైట్ అల్లరి నరేష్ యాక్టింగే. అలాగే ఈ మూవీలో హీరోయిన్కి కూడా చాలా మంచి రోల్ వచ్చింది, ఇంపార్టెంట్ రోలే. అలాగే ఫాదర్ క్యారెక్టరేషన్ అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే విలన్ రోల్ ఉంటుంది కానీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, అంత ఎక్కువ ఎలివేట్ అవ్వలేదు విలన్ రోల్. అలాగే మదర్ రోల్ వేసిన వ్యక్తి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ మూవీలో మైనస్లు వచ్చేసి హీరో హీరోయిన్ని అంత మూర్ఖుల్లాగా ఉంటాడన్నమాట. అలాంటి హీరోయిన్ ఎమ్మటే లవ్ చేసేస్తాడు. అంటే కొంచెం లాజిక్ కనపడదు, ఎందుకంటే హీరో ఎవరిని ఇష్టపడ్డు, ఏదో అవసరానికి తిరుగుతుంటాడు, అవసరానికి వాడుకుంటుంటాడు. అలాంటి హీరోయిన్ని చూడగానే ప్రేమ చేయడము, ప్లస్ వాళ్ళమ్మ లాస్ట్లో కొన్ని డైలాగులు చెప్తుంది. ఆ డైలాగులు చెప్పగానే మారిపోతాడు హీరో. అదేదో ఆ పని ఏదో ఫస్ట్లోనే చేయొచ్చు కదా. అంత మూర్ఖుడుగా ఉన్న హీరో అలా ఒక 4 డైలాగులు చెప్పగానే మారిపోవడం ఏంది. ప్లస్ వాళ్ళ నాన్నకు దూరంగా ఉండడానికి రీజన్ కూడా మనకు చూపించినప్పుడు అదంత కన్విన్సింగ్గా లేదు రీజన్. దీనికి ఆ హీరో తన లైఫ్ ఎందుకు నాశనం చేసుకోవడము, దీనికోసం చదువు వదిలేసి మూర్ఖుల్లాగా వాళ్ళ నాన్న చేసిన తప్పుకనే పెద్ద పెద్ద తప్పులు చేస్తాడన్నమాట హీరో. వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి వాళ్ళ నాన్నని ఇంతలా అసహించుకోవాలా అని అనిపిస్తుంది. పాటలు పర్లేదు, బీజిఎం బాగా ఉంది, ఫైట్లు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అయితే కొన్ని ఫైట్లు ఊరికే ఏదో హీరోని ఎలివేట్ చేయడానికి వచ్చినట్టు ఉంటాయి. అలాగే రావు రమేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది హీరోయిన్ ఫాదర్గా. మూవీ ఓవరాల్గా అయితే మూవీ వచ్చి వన్ టైం వాచబుల్. ఇది కామెడీ సీన్లు అక్కడక్కడ ఉన్నాయి. వైవార్ష కానీ ఇంకో పెళ్లివారండి వెబ్ సిరీస్లో ఉన్న అతని కామెడీ కూడా బాగుంటుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి 5కి 3.5. మీరు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.